శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. ఈ విధంగా ముందు భాగంలో రావణుడు సీతమ్మ దగ్గరికి వస్తే సీతమ్మ నేను 4 సార్లు వస్తాను, 4 సార్లు వచ్చి ఏం చేస్తాను అనేది చెప్పింది అమ్మవారు. ఆ తర్వాత ఆ అవమాన భారంతో ఇంటికి వెళ్ళిపోతాడు రావణాసురుడు. తర్వాత సీత విలాపము, త్రిజట స్వాంతనము. ఆ రావణుడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆడరాక్షసులు అందరూ కూడా రావణ ఆజ్ఞ పొంది తీవ్ర రోషముతోనూ క్రూరమైనటువంటి మాటలతోనూ భయంకర చేష్టలతోనూ ఆయుధాలను చూపుతూ సీతను భయపెడుతున్నారు. అప్పుడు విభీషణుని యొక్క విభీషణుని యొక్క ప్రియమైన భార్య త్రిజట అనే ఆవిడ ఆమెను భయపెడుతున్న రాక్షస స్త్రీలను వారించి దుఃఖించుచున్నటువంటి జానకీమాతను భయపెట్టకండి, నమస్కరించండి. రాత్రి నా కలలో స్పష్టమైన గుర్తులతో శ్రీరాముడు స్వప్నమును కనబడి ఈ లంకని కాల్చి రావణుని చంపి సీతను విడిపించాడు. రావణుడు ఒంటికి నూనె రాసుకొని పేడలో దొర్లుతున్నట్టుగా కనబడ్డాడు. కనుక ఈమెకి సాహసింపకండి, ఈమెనేది అనకండి, ఎవరిని చేయకండి. ఈమె శ్రీరాముని వల్ల అభయం ఇస్తుంది. ఒకవేళ రేపు పొద్దున్న మన రావణలంక రావణుడు చనిపోతే ఒకవేళ తర్వాత మళ్ళీ మనకి ఎవరు మనల్ని కాపాడుతారంటే సీతమ్మే కాపాడాలి. కాబట్టి మనం ఈమెను సదా సేవించవలసింది. మీరు ఆమెను కష్టపెట్టితిరా మీకు శ్రీరామునిచే చావుని ప్రసాదిస్తుంది అని త్రిజట వాక్యాలకి వారందరూ కూడా ఊరికే కూర్చున్నారు, ఎందుకైనా మనకి మంచిదని చెప్పి. అప్పుడు సీత దుఃఖించుచు ఇప్పుడే నాకు మరణము ఎట్లు కలుగును అని ఆలోచన చేస్తుంది. మునుపు నేను వాగ్బాణములచే లక్ష్మణుని బాధించాను నేను, కాబట్టి దాని ఫలితంగా వీరించే నేను బాధింపబడుతున్నాను. ఏ పాపము ఎరిగిన లక్ష్మణుడు గోదావరి తీరమున నాచే నిందింపబడ్డాడు. నేను ప్రాణము విడిచి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంది. ఇట్లు మరణమును నిశ్చయించుచుండు జానకిని చూచి హనుమంతుడు మెల్లగా శ్రీరామ వృత్తాంతమును గానము చేశారు. సీతాదేవి ఆంజనేయునికి రామముద్రికను ఇవ్వడం, అయోధ్య నుండి బయలుదేరింది మొదలు ఆంజనేయుని చూచు వరకు జరిగిన యావత్ వృత్తాంతాన్నంతా కూడా సవివరముగా సాధారణముగా చెప్పిన దానినంతా కూడా విని సీతాదేవి ఆశ్చర్యము పొంది నేనేమి ఆకాశవాణిని వింటున్నానా, ఎక్కడి నుంచి వింటున్నాను ఇవన్నీ, పగటిపూట రాత్రి వరే కళ కంటున్నానా, ఇదేమైనా కళ, ఎవడు నాకు ఇట్లు కర్ణామృతములు అంటే చెవులో అమృతం పోసినట్లుగా పలుకులను పలుకుచుండడం, ప్రియ వాక్కులు పలుకు ఆ పుణ్యాత్ముడు నా ఎదుట కనబడని అని చెప్పగా ఆంజనేయ స్వామి ఆమె ఎదుటికి వచ్చి నమస్కారం చేసి మరలా శ్రీరామ వృత్తాంతముని విన్నవించి శ్రీరామ నామాంగుళీకమును సీతకు సమర్పించాడు. ఆమె రామముద్రికను చూచి నమస్కారం చేసి ఇక్కడ నా సంగతి నీవెట్లు చూచితివో అట్లు సర్వమును చెప్పుదువు కదా అంది. అప్పుడు ఆంజనేయుడు ఆమెను సమాధానపరచు శ్రీరాముడు నా భుజములపై కూర్చుండి కపివరులతో కూడి ఇక్కడికి వచ్చి యుద్ధమున రావణుని చంపి నిన్ను తీసుకుని పోతాడు. సీతమ్మ నా మాటలచే భయమును వదులుము అని సీతకు నమ్మకం కల్పించుటకై రామునిచే చెప్పబడిన చిత్రకూటమున తిలకమిడినది అంటే వీరికి సీతమ్మకి రాముడికి మధ్యన కొన్ని సన్నివేశాలు చెప్పాడు. అవన్నీ కూడా మొదలుగల ఆ వివరాలన్నీ కూడా విస్తారంగా విన్నవించి అంత ఆనందించుచుండు సీతాదేవితో హనుమ తల్లి నా విజ్ఞానమును ఇచ్చి అంటే నాకు అనుజ్ఞయమ్మని వేడెను. తల్లి నాకు ఇంకా అనుజ్ఞ వెళ్ళడానికని వేడాడు. అందుకు సీత తన తండ్రి ఇచ్చి ఉండిన చూడామణి జడ నుండి తీసి ఆంజనేయుని చేతికిచ్చి మునుపు కాకాసురునిచ్చు చేయబడిన సంఘటన అంతా కూడా చెప్పింది. పిదప కపీంద్రుడు సీతకు నమస్కారం చేసుకుని
తన మనమున స్వామి కార్యాన్ని నెరవేర్చితిని, ఇంకా నేనేమైనా ఘనకార్యం చేయాలి అని అనుకుంటున్నారు ఆయన. నిశ్చయించుకున్న సీతతో తల్లి దూర ప్రయాణం వలన బాగా ఆకలిగా ఉంది, నీ ఆజ్ఞతే ఈ వనమున అరుదైన మధురమైన ఫలాలని తింటాను అని ప్రార్థించాడు. సీత దయతో తన చేతి కంకణం తీసి కపివీర దీనిని తీసుకొను, లంకలోని అంగళ్ళ బజారున దీనిచే కావలసిన ఫలాలన్నీ కూడా తీసుకో, తిని త్రాగి సుఖంగా పొమ్ము, ఈ వనమును ఛేదింపవలదు. అమ్మ చెప్పిందట, ఒరే నాయన ఇదిగో నీకు ఈ కడియాన్ని ఇస్తున్నాను, ఆ కడియాన్ని ఎక్కడైనా కుదువు పెట్టి చక్కగా ఇచ్చేసి నీకు కావలసిన తినేసి వెళ్ళు అంటే, ఈ వనాన్ని మాత్రం ఏం చేయకరా అబ్బాయి అందట. అందుకు కపీంద్రుడు తల్లి పరుల చేతి పంటను నేను తినని వ్రతం కలదు పోదును అని వెడిందట. అంటే ఎవరైనా తీసుకుంటే ఆయన తింటట, ఆయన శుభ్రంగా జీవనసిన కార్యక్రమాలు చేస్తారట. దానిని చూసి జానకి, ఓరి నాయన వానర నాయక, రావణుడు వనాధిపతి కదా, నాకు శక్తి లేదు, నీ వల్ల కాదాలదు, మరెట్లు తిందువురా అందుట. బాబు ఇలా అంటావేంట్రా బాబు అని మందలించగా, అప్పుడు అందుకు హనుమంతుడు, అమ్మ శ్రీరామాయణ పరమమంత్ర శాస్త్రమునందు నాకు నమ్మకము కలదు. శ్రీరామ అనేది పరమ మంత్రమే కాదు, పెద్ద శాస్త్రం అటది, దాని మీద నాకు నమ్మకం ఉంది, అందుచేత ఇప్పుడు రాక్షసులందరూ నాకు తృఢప్రాయులు అని చెప్పాడు. అంత ఆ జానికి అదిగో నేలపై రాలిన పండ్లను తీసుకొని తిని తృప్తి చెందవయ్యా అందట. వ్యర్థముగా చెట్లను ఛేదించవలదు అందుట. సరే అట్లే అని అంజనాత్ముడు తోకతో చెట్లను కదిలించేట. ఆయన ఊరుకుంటాడా? అబ్బెబ్బెబ్బే, ఆయన ఊరుకుంటే హనుమంతుడు అవుతారు. అంత ఆ చెట్ల నుండి పళ్ళు రాలే, వాటిని వానరేంద్రుడు భక్షించగా అవి ఫలములయ్యాయి. వాయునందుడు మహావృక్షములను తోకతో పెళ్లగించి తక్కిన చెట్ల మీద వేసి పండ్లన్నింటినీ రాలగొట్టి చక్కగా ఎక్కి ఒక చెట్టును నిటారుగా ఉండనీయడయ్యే. ఏ ఒక్క చెట్టుని ఆయన వదిలిపెట్టలేదు. ఆ వనరక్షకులు వచ్చి వాయునందరిని భయపెట్టి తరుముటకు పరిగెట్టారు. ఆ వచ్చిన రాక్షసులను చూచి హనుమ వృక్షములచే వారిని మోదసాగాడు, చావమోదాడు. ఆ అశోకవనమున సీత ఉన్న వృక్షము తప్ప మరి ఏ వృక్షము కూడా నిటారుగా లేదు, ఆయన్ని విరిచేశాడు. అక్కడ ఉన్న మందిరమును పగులుగొట్టి కావలి వాళ్ళని అంటే భటుని వాళ్ళందరినీ కూడా చంపేశాడు. దానిని చూచి రాక్షస్త్రీలు వీడెవ్వడు, ఎక్కడి వాడు అని సీతను అడిగారట. అందుకు సీత, రాక్షసులు కామరూపులు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు, నేను వీరిని ఎరుగను అని చెప్పిందట తెలివిగా. ఏమో వీడు అందులో రాక్షసులేమో నాకు తెలియదు అని చెప్పింది. రావణుడు భిక్షకుడి వేషంతో వచ్చి పంచవటిలో నన్ను పట్టి తెచ్చాడు కనుక మీరే వీరిని ఎవరో తెలుసుకోండి, మీరే తెలుసుకోండి, నన్ను అడుగుతారేంటి, నాకు ఎలా తెలుస్తుంది అందట. నన్ను ఎలా అడుగుతున్నారు అని చెప్పగా వారందరూ కూడా భయభ్రాంతులై ఆ సంగతిని రావణునికి చెప్పడానికి బయలుదేరారట. పరిగెట్టి వెళ్ళి రావణుడికి చెబుతున్నారట. అప్పుడు రావణుడు భయభ్రాంతుని గయుడిని పంపించాడట. రావణుడు తెల్లవారింది లేచాడు. తన మంచం మీద గయుని కటివస్త్రములను చూసి వీడు మండోదరిని నన్నుగా భావించిననుకొని మండోదరిని చంపుటకి ఖడ్గం ఎత్తుకున్నట్ట. స్త్రీ హత్య వలదని అక్కడ అంగరాంధ్రులను కూడా వారించారట. అంతకు రావణుడు క్రుద్ధుడై ఏమియునో పలకక గయుని ఇంటికి పోయి నిద్రించుతున్న ఆ వీరుని చంపి తన నగరానికి వచ్చేట. అప్పుడు విభీషణుడు పొద్దున్న తన మంచం మీద రావణుని వస్త్రములు చూచి తన సతిని శరమను చంపుటకై తరలి, అంటే ఈయన చిలిప్పని చేశాడు కదా ఆంజనేయ స్వామి, ఒకరి వస్త్రం మీద ఒకరి వస్త్రాన్ని ఇంకొకరి మంచం మీద మాట, మండోదరి వస్త్రం మీద గయుని వస్త్రాన్ని వదిలేశాడు. అందుకని గయుని చంపడానికి వెళ్ళాడు రావణాసురుడు. ఆ విధంగా అందరూ ఒకరి మీద ఒకరి వస్త్రాల మీద ఒకరి వస్త్రాలు మంచాల మీద ఒక్కొక్క వస్త్రాలు పడేశాడు. అక్కడ అంగంలో చేపట్టుకొని నిజముకు స్త్రీ హత్య నేల చేసిందని నివారింపగా విడిచి ఊరుకున్నట్ట. మరియు అది మొదలు అన్న నుండి వెరపును ఆలోచించేట. ఇట్లు కపివీరునిచే అతని వినోదము చేయబడింది. ఈ విధంగా ఆయన వినోదంగా
చేశారు కపివీరుడు వల్ల. మరి ఈయనే కదా ఒకరి వస్త్రాలు ఇంకొకరి మంచం మీద పడేశాడు. రావణుడు వరభంగ వార్తను విని వారిని బంధించాడు. తరువాత వెంటనే రాక్షస స్త్రీలు కన్నీరు గార్చుతూ సభలో ఉన్న రావణుడితో అశోకవన ధ్వంస వృత్తాంతానంతా కూడా వివరించారు. రావణుడు అది విని జమ్ముమాలి అని వనపాలకును పిలిచి, నీవు 10,000 మంది రాక్షసులను తీసుకొని పోయి ఆ కోతిని పట్టి తెమ్మని ఆజ్ఞాపించేట. జమ్ముమాలి పరివారంతో అశోకవనానికి రాగా ఆంజనేయుడు పెద్దగా గర్జించేట. అది విని వారందరూ శస్త్రములు ప్రయోగింపగా మారుతి చెట్లను పెళ్లగించి వారిపై విసరి ఏనుగులు దోమల్ని నలిపినట్లుగా రాక్షసులు నలిపేసేట. మట్టి కనిపించి ఒక పెద్ద తాటి చెట్టుతో జమ్ముమాలిని చంపేసేట. అది విని రావణుడు 1,00,000 మంది సైన్యంతో 5 మంది సేనాపతులను పంపగా వారందరూ కూడా వానరుల చేతిలో మందిరం యొక్క స్తంభములతో చావగా అక్షుడు అనే తన కుమారుని పంపించాడు. వారిని ఆ వయస్సుడు మోచేతి దెబ్బలతో యముని వద్దకు పంపించాడు. ఆ అక్షకుమారుడు కూడా చంపాడు. పిమ్మట దశకంఠుడు ఇంద్రజిత్తైన మేఘనాథుని పంపాడు. వాడు 1,000,000 సైన్యంతో వచ్చేట. శస్త్రాస్త్రాలన్నీ కూడా ప్రయోగం చేసేట. ఘోర యుద్ధం చేసేట. ఆంజనేయుడు ఆ సైన్యానికి తన తోకతో ప్రాకారమును రచించి తోరణ స్తంభము చే వారిని అందరినీ కూడా సంహరించేట. ఒక వృక్షమును పెకరించి మేఘనాథుని రంగములనియు తునాతనుకున్నట్లుగా చావబోదేట. వాడు వానరునికి వెరచి పరిగెట్టి ఒక గుహలో దాక్కున్నట్ట. అంతలో బ్రహ్మదేవుడు వచ్చి, నా బ్రహ్మాస్త్రాన్ని గౌరవింపము, లంకలోని రావణ వద్దకు పొమ్ము అని ఆంజనేయుని ప్రార్థించగా అట్లే కానిమ్మని మాట ఇచ్చి గుహలో దాగిన మేఘనాథుని దగ్గర పోయి, నీ పరాక్రమం ఎక్కడికి పోయింది? బ్రహ్మాస్త్రము చే నన్ను బంధించి నీ తండ్రి వద్దకు తీసుకుని పో అని చెప్పి వెళ్ళేట హనుమంతుడు. అంత అట్లే అని ఇంద్రజిత్తు మరలా వచ్చి బ్రహ్మాస్త్రముచే ఆంజనేయుని బంధించి రావణుని దగ్గరికి తీసుకువెళ్ళిపోయాట. పిదప రావణాజ్యచే ప్రహస్తుడు, నీవెవడవు, ఎలా వచ్చావు, ఎవరు పంపేరు నిన్ను చెప్పు అని అడుగుగా ఆంజనేయుడు శ్రీరామ వృత్తాంతాన్ని చక్కగా నొక్కి వక్కాణించండి బాగా గట్టిగా చెప్పి, రావణ మూర్ఖత్వం వల్ల మనసున శత్రుభావం వదిలి శరణాగత ప్రియుడైన శ్రీరాముణ్ణి సేవించు. సీతాదేవిని పురస్కరించుకుని సానుజుడు సాత్మజుడైన రామునికి నమస్కరించినచో భయం లేకుండా చక్కగా బతుకుతావని చెప్పాట. మహాబలులను మహాసింహతుల్యులను పెద్ద పెద్ద కోరలు గోళ్ళు గల వానర యోధులు ఆ కొండల వంటి కప్పులు మీ లంకను ముట్టడి చేసి ధ్వంసము చేయుటకు మునిపే త్వరబడి ఆ జానకీదేవిని శ్రీరామ సన్నిధికి సమర్పించి ధన్యుడవవు. నీవు సురేంద్రుల చేతను శంకరుని చేతను రక్షింపబడినా సరే, ఇంద్ర సన్నిధిలో సరే దాగినా సరే, మృత్యు కరుణించి బ్రోచిన, ఒకవేళ మృత్యువే నీ మీద కరుణ వహించిన, పాతాళలోకమున దాగి ఉన్న శ్రీరాముని నుండి తప్పించుకోలేవు, తప్పకుండా చచ్చిపోతావు అని చెప్పిన ప్రియమును మంగళమును పరిశుద్ధముగు హనుమంతుని మాటని మన్నించడు. అలా చెప్తే ఎవరైనా ఊరుకుంటారండి? ఆ దుష్టరావణుడు చచ్చుచుండు వాడెవడో ఔషధమును నిరాకరించినట్లుగా చచ్చిపోయేవాడు ఏం చేస్తాడు? ఔషధం వేస్తే వేసుకోడు, నాకెందుకు బంద్ అంటాడు. అలాగా కపివీరునితో, ఓ రాజా, ఓరి దూత, దేవతలను జయించిన నా పరాక్రమను నీ వెరుగక ఇట్లు వ్యర్థముగా మొరుగుచున్నావు. కొంచెము చెప్పెదరు వినుము. బ్రహ్మదేవుడు పంచాంగము చెప్పబడు వాడై పడి ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఈయన వరాలు ఇచ్చాడు. ఆయన ఎలా అంటున్నాడో చూడండి. వాడికి కండకావరం పంచాంగం చెప్పడానికి అక్కడ ఉన్నాడు. ఆ సూర్యుడు ప్రతిహారి అయి ఉన్నాడు. చంద్రునిచే గొడుగు పట్టించాను. ఈ వరుణుడు నీళ్లు తెస్తున్నాడు నాకు. ఇక్కడ వాయువు చెత్త ఊడ్చువాడు. అగ్ని బట్టలవుతుకు సాకలవాడి ఉన్నాడు. ఇంద్రుడు పూలదండను కట్టుతున్నాడు. ఇక్కడ యముడే దండపాడి నాకు కాపలా కాస్తున్నాడు. అక్కడ దేవతా స్త్రీలందరూ దాసీజనులు. మార్తాండుడే క్షౌరకుడు. గణపుడు గాడిదను కాల్చువాడు.
అంగా అంగారకాది సప్తగ్రహములు నా సింహాసనములకు సోపానాలు అంటే ఒక్కొక్క కోళ్ళు. ఈ షష్ఠీదేవి బిడ్డల దారిగా చేయబడింది. కైలాసమును చేత్తో ఊపాను నేను, కుబేరుని జయించాను. అట్టి నా జట్టునే నీవు నిర్భయంగా కేక వేస్తున్నావా? దుష్టబుద్ధి గల నీవు కపుల్లో పరమ నీచుడు. ఈ రాముడు ఎవరో? ఈ కపి ఎంతటివాడు? సుగ్రీవునితో ఈ నరాధముని చంపెదను అని చెప్పి రావణుడు సభలో వాయుసుని అంటే హనుమంతుడిని సంపరించేట. అప్పుడు విభీషణుడు పరుల దూతను చంపరాదు అని మంచి మాటలతో నివారించేట. పిదప క్రోధాక్రాంతుడైన రావణుడు వీరి తోక కత్తిరించండి దూతలను ఆజ్ఞాపించేట. వేల కొలది రాక్షసులు వచ్చి కొడవలి, రంపము మొదలైన ఆయుధములతో కోయిన ఆరంభింపగా వారి ఆయుధాలన్నీ కూడా 1000 ముక్కలైపోయాయి. వాటికి ఆంజనేయులు ఒక్క రోమం కూడా తెగలేదు. దానిని గుర్తించిన రావణుడు మారుతితో, వీరులు తమ మృత్యువును కూడా దాచుటలేదు కాబట్టి నీ తోక ఎట్లు పోవునో నీవే చెప్పు అన్నట్ట. హనుమంతుడిని అడిగేట, ఏం కోసినా అవ్వట్లేదు నీ తోక, కాబట్టి ఎలా పోతుందో చెప్పంటే, నేను చావు లేని వాడిని యథార్థము పలికినవు మరలా సత్యము చెప్పమని రావణుడు అడిగాడు. నాకు చావు లేదయ్యా బాబు అని చెప్పేట హనుమంతుడు. అయినా సరే అబ్బాయి ఎలా చచ్చిపోతావో చెప్పని అడిగేట రావణాసురుడు. క్షణమాత్రము తన మనస్సులో నా తండ్రికి మిత్రుడు అగ్నిభట్టారకు వచ్చి నాకు భయం కలుగుదారదు కనుక నా తోకకు నిప్పు పెట్టించుకొని లంకనే కాల్చివేయని ఆలోచన చేసి హనుమంతుడు రావణుడితో ఏం చెప్పేట, నా తోక నిప్పుచే కాల్చబడినందుకు సంశయం లేదు, నా తోక నిప్పుతో కాల్స్తే కాలుతుందయా అని చెప్పేట. అప్పుడు ఆ మాట విన్న రావణుడు తన సేవకులను మీరందరూ ప్రయత్నించి వీరి తోకకు నిప్పు ముట్టించి లంకలో ఊరేగించండి అన్నట్ట. ఇది చూసి నా శత్రువులందరికీ కూడా నా భయము కలుగుతుంది అని ఆజ్ఞాపించేట. అట్లే అందరినూ త్వరబడి నూనెలో ఉంచిన గడ్డి నీరును గొడ్డలను తోకకు చుట్టుకుంటూ రాగా అది పెరగసాగిందట. క్రమంగా అంత బట్టల బజార్లో ఉన్న వస్త్రాలన్నీ కూడా తెచ్చి చుట్టారట. రాజాజ్ఞచే ఆ ఇంట్లోని స్త్రీ పురుష వస్త్రాలని కూడా తెచ్చి చుట్టారట. అందరూ దిగంబర మూర్తులు అయిపోయారు. చూడండి ఎలా ఆడుకున్నాడో వాళ్ళతో ఒక్కసారి ఊహించుకోండి. లంకలో ఉన్న వాళ్ళందరూ దిగంబరులు అయిపోయారు. చివరకు పరుపు గుడ్డలట, బంట్రోతుడివి, సభవారివి, రాచకార్యముల వారివి, రావణాదుడివి, మండోదరి మొదలగు వారివి, రాజ్యాంగనలవి అంటే రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళవి, బిడ్డలవి, తలగుడ్డలు, మొలగుడ్డలు, ధ్వజపటాపులు అన్నీ కూడా వచ్చేసేట. సీతాదేవి యొక్క వస్త్రమునకు ప్రతిరించగా దాన్ని గ్రహించి ఆంజనేయుడి తోక పెంపును చాలించిక సీతాదేవి వస్త్రం ఒకటి తెచ్చేస్తారు ఇంక వెంటనే. అప్పుడు వెంటనే హనుమంతుడికి తెలుసుకొని అప్పుడు ఆయన ఆ తోక పెంచడాన్ని ఆపాడు. పుచ్చం పూర్తిగా చూపాడు. నిండిపోయిందిరా బాబు, బాగానే కొట్టారు అనుకున్నాడు. ఇంటింటను గుడ్డలకి గుమిగూడి కొట్టుకొని చుండ్రి, నూనెకే నేతికే జిడ్డు చిక్కిన చాలుని అల్లాడి తెచ్చిపోయిచుండ్రి. ఎంత పెట్టిస్తే అది అవుతుంది. ఆ గుడ్డల మీద నూనె నెయ్యి పోస్తున్నారట. రాత్రి అయిన దీపమునకు నూనె లేదట, అంతగా పోసారు. బిడ్డలకు నెయ్యి లేదట. బిడ్డలకి ఏమైనా పెడదామంటే అందరూ దిగంబరులకు వచ్చి ఒకరినొకరు చూసుకొని సిగ్గు వగ్గు పడుతున్నారట. అయ్యయ్యో ఆడ మగాలేదు, అందరూ కూడా బట్టలు లేని వాళ్ళు అయిపోయారు. హనుమంతుడు మామూలు వాడు కాదండి. అంత ఆ తోకకి నిప్పు ముట్టించి కొలిమి తిత్తులు ఊదారట. నిప్పు ముట్టించి చక్కగా ఇలా ఊపుతారు కదా, కొలిమి తిత్తులు ఊస్తే అయినా నిప్పు రాజుకోలేదట. అప్పుడు ఆంజనేయుడు ఇప్పుడు యజమానుడు రావణుడు తన నోటితో ఊదుచు నిప్పు ముట్టించిన అంటుకుంటుంది అని చెప్పేట. చూడండి ఎన్ని తెప్పలు పెడుతున్నారో వాళ్ళని. అప్పుడు రావణుడు ముందుకు వచ్చి తోకకు నిప్పును ఊదేట. వారి తల వెంట్రుకలు, తొడ, గడ్డము, మేసము కాలి గురివిత్రయ్యే ఊదేట. వాడి గడ్డానికి అంటుకుందట. తల వెంట్రుకలు కాలిపోయేట రావణుడివి. రావణుడు తన 20 చేతులచే మోములను రుద్దుకొని చుట్టగా అబ్బబ్బా కాలిపోయింది అనుకొని 10 తలలు కదా గోక్కుంటున్నట్టు ఇలాగా కొంచెం రాక్షసులందరూ పకపకా నవ్వుతున్నారట. అప్పుడు ఆంజనేయుడు అపహాస్యము చేయగా దశగ్రీవుడు క్రుద్ధుడై ఈ మోకను ఆవల గురిపొండిన దూతలను ఆజ్ఞాపించేట. అంత వారు మారుతికి సంకెళ్ళు వేసి చక్కగా కట్టి శ్రద్ధతో లంక వీధుల్లో ఊరేగించుతూ వాయిద్యములు మ్రోగుచుండగా శస్త్రధారులై కేకలు వేయించు వెంటబోయారట. ఇట్లు కపివీరుడు గంతులు వేయించు
పగలు సర్వలంకను చుట్టి అత్యంత సూక్ష్మ రూపాన్ని పొంది సంఖ్యలను వదిలి అంత పెద్ద రూపం పెట్టాడు కదా, చిన్న రూపం పొందాడు. ఆ కట్లన్నీ విడిపోయాయి. ఆ వేళకు బ్రహ్మాస్త్రం కూడా తొలగిపోయింది. తర్వాత ఆంజనేయుడు పశ్చిమ ద్వారము నుండి తోరణ స్తంభమును ఎత్తుకుని ద్వారపాలకులను తన కావలి వారిని కూడా సంహరించి అంతఃపురంలోను భవనములలోను అంతటా తన తోకతో నిప్పు పెట్టుచూ లంకనంతా కూడా కాల్చివేశాడు. అప్పుడు ప్రతి ఇంటిలోనూ కోలాహలం చెలరేగింది. ఆడవారు నిద్రించు బిడ్డలను విడిచి ప్రాణరక్షణకి ఇంటి వెలుపులకు పరిగెత్తారు. క్రమంగా రావణాదుల ప్రాసాదములకు నిప్పు అంటించి ఆ రావణ సభని కాల్చి జరుగిన తోకతో అదిరించేట. కాలుచుండు రాక్షసులు నోటికి చేతికి తాళం ఆరంభించారట అని. అప్పుడు రావణుడు కోపగించి 10 కోట్ల రాక్షసులతో బయలుదేరి ఆంజనేయునితో యుద్ధాన్ని ఆరంభించేట. కపివీరుడును తోరణ స్తంభముతో చెలరేగి ఒక్కొక్క చోట కోట్ల కొలది రాక్షసులను తోకతో కొడుతున్నాడు, చుట్టసాగాడు. అట్లే వినోదముగా రావణుని తల మీద వారము ఉంచి దెబ్బ వేసి వారి చర్మాన్ని కాల్చేశాడు. తోక నిప్పుచే రావణుడు మూర్ఛితుడాయను. ఆ తోకకున్న నిప్పు చేత రావణుడు మూర్ఛపోయాడు. శ్రీరాముని కీర్తి కలగవలని రావణుడిని చంపలేదు. అంత ప్రయత్నంలో రావణుడు కూడా చంపేటువంటి పరాక్రమం ఆంజనేయ స్వామిలో ఉంది. అయితే శ్రీరాముడికి ఆ కీర్తి కలగాలి కాబట్టి ఆయన్ని చంపలేదట. తన తండ్రి నేరబడగా చూచి తన ప్రాణరక్షణకి ఇంద్రజిత్తు బిలములో దూరేట. చిన్న బిలం ఉంటే చూసుకొని దూరేట. వారిని లక్ష్మణుని ప్రీతికే చంపలేదు. లక్ష్మణుడు ఆయన్ని చంపాలి కాబట్టి ఈయన చంపలేదు. కపీంద్రుడు గోపురాలతో అలంకరింపబడిన లంకనంతటిని కూడా దహించి సముద్ర తీరములకు పోయి జలజంతువులను బ్రోవదలచి నీటి మీద తోకను చాపి ఆ అలలచే తోకను చల్లార్చుకున్నట్ట. ఇంత ప్రహసనం చేశాడు ఆంజనేయ స్వామి. తర్వాత తన గొంతు నుండి పొగరంగు కలిగిన శ్లేష్మాన్ని సముద్రంలో ఉమ్మివేసి కొంతసేప ఊరక ఆలోచించేట. సీతను తలుచుకున్నట్ట. అయ్యో సీత కాలనేమోను విలువలాడేట. అక్కడ సముద్రపు ఇసుక మీద కూర్చొని తనలో తాను ఇట్లు చింతించేట. స్వామి భార్యను కాల్చిన పరమమూఢుడు ఈ కపి పరమనీచుడు అనుకుంటున్నాడు, తనే అనుకుంటున్నట్ట. చిచి అయ్యయ్యో, రామకాంతకు సీత నిజముగా కాలిపోయింది. అవివేకేకు నేను లంకను కాల్చినప్పుడు మొదట విచారించకపోతేనే ఇచ్చటినే తోకచో ఉరి వేసుకొని చచ్చదు. ఎట్లు నింద్యమైన నా ముఖాన్ని శ్రీరాముడికి చూపిస్తానంటే సీతమ్మ వారు కూడా లంకలో పడి కాలిపోయిందేమో అని అనుకుంటున్నారు ఆయన. రాముడు ఈ వార్తను విని బతుకడు. ఆ దుఃఖముచే లక్ష్మణుడు నిలబడు. వారు పోగా సుగ్రీవుడు కూడా మృతి పొందుతాడు. అందుచే మంత్రులతో శ్మశానానికి ఎగుతాడు. అంత అంగదుడు పుత్రశోకముచే తారా పోతుంది. రాజు లేనిచే కపులు చస్తారు. రాజు లేకపోతే ఏం చేస్తారు? సుగ్రీవుడు లేకపోతే కపులందరూ కూడా చచ్చిపోతారు. 14 ఏళ్ళు నిండగానే భరతుడు మృతి చెందుతాడు. రామ దుఃఖముచే కౌసల్యను, లక్ష్మణుడు దుఃఖముచే సుమిత్రయును, సర్వానందములకు మూలమైన కైకేయును, తత్సంబంధులను, జనకరాజాదులను, వారి బంధువర్గం వారును, ఇట్లే క్రమంగా రాజకులం అంతయు కూడా విలయాన్ని పొందుతుంది. ప్రజలు స్వేచ్ఛగా పోయి చత్తరు. ఆ తరువాత వృక్షపర్వతాదులు చెడును. భూమిపై ప్రాణులందరూ నశించగా హవిస్సులు లేక దేవతలు బ్రతుకు తెలవారును. అంటే హవిస్సులు లేకపోతే దేవతలు కూడా బతకలేరు కదా. హవిస్సు ఇచ్చివాడు ఎవడు లేకపోతే భూలోకంలో. కవ్యములు లేక పితరులు ఇబ్బంది పడతారు. మనం కవ్యం అంటే తర్పణాలు అవి ఇస్తాం కదా, వాటితో పితృదేవతలు ఉంటారు, ఆ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అట్టి అకాల ప్రళయమును చూచి తన సృష్టి చెడినే అని పశ్చాత్తాపంతో బ్రహ్మగారు కూడా నశిస్తారు. క్రమంగా బ్రహ్మాండమే పోను, ఇందులో సంశయం లేదు. ఈ దుడుకుతనములకు నిమిత్తముగా నేను నిర్మించబడితిని అని విచారించి ప్రాణము విడిచకు సిద్ధపడుచుండగా ఇదంతా ఆలోచన చేసి ప్రాణాలు విడవడానికి ఆంజనేయ స్వామి చింతిస్తున్నాడు. ఇలా విధంగా సిద్ధపడుతుండగా ఆంజనేయునికి దుఃఖింపకము, మంగళాదేవి అయిన జానకీదేవి కాలిపోలేదు. ఓ కపి, నీవు ఆమెను దర్శించి శ్రీరామ సన్నిధికి శీఘ్రంగా పుము అని అశరీరవాణి వినిపించింది. ఆ మంచి మాట విని హనుమంతుడు సంతోషముతో వేగమే జానకిని దర్శించడానికి అశోకవనానికి వెళ్ళేట. గజేంద్ర మోక్షము లంక స్వర్ణమహిమ.
అంతలో ఆ లంక యందు బంగారు కప్పిన నెల నవలోకించాను. పార్వతి దానికి కారణం చెప్తాను విను. త్రికూటముకు ప్రసిద్ధంగా పర్వత శ్రేష్టము పాలు పెరిగిన సంపదలు కలిగి, అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు ఈ కథ. ఉండును యోజన ప్రమాణము ఉత్తరము అంతయు వెడల్పు గల 3 శృంగములు అందులో గలవు త్రికూట పర్వతంలో. అవి 3ను బంగారు వెండి ఇనుము వన్నెలచే దిక్కులను ఆవలించును. ఆ స్వర్ణకాంతులతో వెండి కాంతులతో ఇనుము వన్నెలచే అంటే ఆ విధంగా ప్రకాశిస్తున్నాయి. దాని సానువుల్లో పూజ్యుడైన వరుణదేవుని యొక్క ఋతుమంతయు అను దేవస్త్రీలకు విహారస్థానమైన దివ్య ఉద్యానవనము ఒకటి గలది. అందులో విస్తారమును స్వర్ణకమల కమనీయమును కువలయ కుముద కల్హార కాంతివంతము అయిన దివ్య సరస్సు ఒకటి ఉంది అక్కడ త్రికూట పర్వతాల మధ్యలో. అది కృతజ్ఞులకును నాస్తికాదములకును హింసకులకును కనబడదు. అది ఎవరికండి? నాస్తికులకు కనబడదు. అది చేసిన వేలు మరిచే వారికి కనబడదు. కృతజ్ఞులు అంటారు వాడిని, వాళ్ళకు కూడా కనబడదు ఆ నది, ఆ సరస్సు. హింసకు పాల్పడే వారికి కూడా అది కనబడదు. దానిలో దుష్టాత్మయును ఘోరాకారమును మహాబలాన్వితమును మంత్రదండ మారడము ఒక మహామొసలి ఒకటి ఆ నీటిలో దాగి ఉందండి. ఆ సరోవరములకు పెద్ద దంతములు గల ఏనుగు ఒకటి వచ్చిందండి. దప్పిక కొని ఆడ ఏనుగుల తోడ వచ్చిందండి. అట్లే పొలంలో దిగి నీళ్లు తాగినప్పుడు ఆ మొసలిచే పట్టం పడింది. అది మిక్కిల బలశాలి అయిన మొసలి చేత ఏడ్పబడిన ఏనుగు గల రాజు మధ్యగతుడైనను తామర తోటలో చిక్కుపడిపోయాడు పాపంతో బలమైన గజరాజు. కానీ ఆయన రాగలేకపోయాడు. ఇట్లు మొసలిచే బలముగా పట్టి లాగబడి అల్లాడుచుండగా గజరాజును చూసి తక్కిన గజములు అనుతాపముచే వెనుక నిలిచి లాగుతున్నాయి. ఆ గజరాజును పట్టుకోవాలి లాగుతున్న మొసలి నోటి నుండి కాల్ని. ఎంత పోరాడినా మొసలి పట్టును విడిపింపలేకపోయాయి. పిమ్మట 1000 ఏళ్ల పాటు ఆ మొసలికి గజరాజుకి గొప్ప పోరాటం జరిగింది. అప్పుడు ఆ గజరాజు నీటిలో నాగపాసముతో చుట్టబడినట్లు దారుణమైన మొసలికి చిక్కి కదలలేకపోయేట. అట్లు మహానక్రమచే ఆపబడిన గజరాజు చిక్కి ఉత్సాహము చెడి ఆపదను పొంది శ్రీహరిని తలుచుకున్నట్ట. నిర్మలమగు ఆ అంతరంగముచే బాహ్య ఇంద్రియములు నిగ్రహించుకొని ఏకాగ్రుడై తొండముతో ఒక కనక కమలమును అందుకొని మనస్సులో నివేదనగా భావన చేసి పురుషోత్తముని పూజించేట. మానసికంగా ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఆపద తప్పించమని వేడుచూ స్తోత్రాన్ని చేసేట. ఆ గజేంద్రుడు చేసినటువంటి స్తుతిచే పరమేశ్వరుడు విష్ణుమూర్తి ప్రసన్నుడై గరుడుని ఎక్కి వేగమే వచ్చి మొసలి ఏనుగులను బయటకు తీసి తన చక్రాయుధముచే మొసలిని చంపేట. శరణాగతుడు గజరాజుని హరి ఇట్లు పరిరక్షించి పాశములను తొలగించేట. పూర్వము ఇంద్రజుమ్నుడైన పాండ్యరాజు ఉన్నాడు. అతను ఒకనొకప్పుడు తపమును ఆచరిస్తూ జ్ఞాననిష్ఠుడై ఉన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడికి అగస్త్యుడు వచ్చారు. జ్ఞానమందున ఇంద్రజుమ్నుడు ఆ మునీంద్రుడు రాకని గమనింపలేకపోయాడు పాపం రాజుగారు. అప్పుడు అగస్త్యుడు నీవు తపోమదముచే చూడ తపస్సు కూడా మదమేట. తపస్సు చేసుకుంటుంటే పెద్దవాళ్ళు వచ్చితే ఒక్కసారి వారిని గౌరవించాలి కదా, అది చేయలేదు. తపోమదముచే నాకు గౌరవం ఇవ్వకపోతే కనుక భ్రాంతుడ అరణ్యమున ఏనుగై పుట్టి మదము పట్టి చిరకాలము తిరుగుము అన్నట్టు. ఆ ఏనుగు శాపం అది. ఎవరు? ఇంద్రజుమ్న మహారాజు. ఆ ఏనుగు మామూలు వాడు కాదు. ఇంద్రజుమ్నుడు అందుకు వెరచి శాపములకు విరుగుడు ఇవ్వమని సంప్రార్థించేట ఆయన్ని, అగస్త్యుడిని. అగస్త్యుడు కరుణించి మొసలు నిన్ను పట్టి లాగినప్పుడు చక్రధారి అయిన విష్ణువు నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పింటాడు. మునిపి దివ్య సరోవరంలో హూహు అనే గంధర్వుడు ఒకడు అప్సరస స్త్రీలతో జలక్రీడలకే వచ్చి అతడి నీటిలో దిగి అగమర్షణ స్నానము చేయించిన దేవరుడు అని మునిని చూచి అతన్ని అక్కడి నుండి వెళ్ళగొట్టదలచి తాను నీటిలో దావుకుని చేతులతో దేవుల్ని కాళ్ళు బట్టి లాగేట. ఆ దేవుడు పాపం చక్కగా మునిగారు ఉన్నారు అక్కడ. ఆ మహర్షి గారు ఉంటే చక్కగా ఏదో అర్ఘ్యాలు ఇచ్చుకుంటుంటే ఈ గంధర్వుడు హూహు అనే గంధర్వుడు ఆయన్ని కాళ్ళు బట్టి లాగేట. ఆ దేవర మహర్షి మొసలవలే పట్టి లాగిదువుగానా నీవు ఇక్కడ మొసలవే పడి ఉండు అని చెప్పించేట ఆ గంధర్వుడిని. హూహు బిక్కులు వేడుకొనగా శ్రీహరి ఉద్ధరించుని శాప విమోచన కల్పించేట. పర్వాలేదయ్యా, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి శ్రీహరి వచ్చి నిన్ను విడిపిస్తాడులే అన్నట్టు. అట్లు వారిరువురు కూడా పూర్వశాపం వలన అత్యంత సంకటమున పడి ఉన్నారు. వారినిద్దరినీ కూడా విష్ణుమూర్తి ఉద్ధరించి
స్వీయ స్థలంలోకి చేర్చి మళ్ళీ వెళ్ళిపోయారు. అంత ఆకలిగొన్న గరుడుచే ప్రార్థింపబడిన శ్రీహరి పడియుండి మొసలి ఏనుగల కళేబరను భక్షింపు పొమ్ము అని ఆజ్ఞాపించేట. ఆ గరుత్మంతుడికి ఆకలి ఉంటుంది కదా, ఆకలి వేస్తుంది అని అడిగితే ఆ మొసలి ఆ ఏనుగు కళేబరాలను తినన్నట్ట. అంత ఆ సరస్సులకు గరుడు వచ్చి భూభంగుడు అనే గ్రద్దరాజు కళేబరను సమీపింపగా వారిని చంపి, అంటే భూభంగుడు అనే ఒక గద్దరాజు వచ్చి ఆ కళేబరాలు తినడానికి వచ్చేట. ఆ గద్దరాజుని ఈ గరుత్మంతుడు చంపి ఒక కాలితో పట్టి మరొక కాలిచ్చి ఆ 2 కళేబరాలను ధరించి భక్షించడానికి తన ప్రదేశాన్ని, అంటే తినడానికి ప్రదేశాన్ని చూస్తున్నట్ట. అప్పటికి పాలసముద్రమున జాంబూనదా వృక్షమును చూచి 1000 ఆమడల పొడవు వెడల్పు గల ఆ జాంబూ వృక్షము సరి అయిందని భావించి, ఆ జాంబూ వృక్షం ఎంత ఉందట, 1000 ఆమడల పొడవు 1000 ఆమడల వెడల్పు. దాని కొమ్మ మీద గరుడు వారేట. ఆ చెట్టు కొమ్మ కింద బొటన వేలు ప్రమాణం గల 10,000 మంది వాలకీలు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారట. వాలకీలు అంటే అదృష్ట పరిణామంలో ఉంటారు. వాళ్ళందరూ తల్లకిందులుగా ఆ చెట్టు కొమ్మను పట్టుకొని తపస్సు చేస్తున్నారు. ఆ కొమ్మపై కళేబరములతో గరుడు వ్రాలగా ఆ బరువును మోయలేక చెట్టు కొమ్మ విరిగిపోయిందిట. గరుడు విరుగుతున్న కొమ్మను దాని కింద ఉన్న వాలకిలను చూచి శాపమెచ్చట కలుగునో అని భయపడి, అయ్యయ్యో పడిపోతుంది, ఆ వాలకిలు అందరూ కింద పడిపోతారు కదా, తన ముక్కుచే ఆ రెమ్మను పట్టుకొని మరలా గగనానికి ఎగిరేట. ఎక్కడ పడిపోతారో వాళ్ళని ఆ కొమ్మను పట్టుకొని ముక్కుతో మళ్ళీ గగనానికి వెళ్ళేట. అతను తన తండ్రి యొక్క కశ్యపును చూచి, నేను భుజించడానికి తగిన ప్రదేశమును చూపించు అన్నట్ట. అప్పుడు కశ్యపుడు సముద్రమున 100 ఆమడలలో లంక అనే భూమి ఉంది, అక్కడ నీవు భుజింపు అని చెప్పేట. గరుడు అట్లే తండ్రి అని చెప్పి లంకకు పోయి ఎత్తిన రెక్కలపై ఆ శాఖలను అణకుచుకొని వాటిని భక్షించేట. ఆ సమయంలో రాని ఎముకలు 3 పర్వతాలు అయ్యాయట. పిదప అది లంకలో త్రికూటముల కొండగా ఏర్పడిందట. లంకలో త్రికూట కొండదే త్రికూట పర్వతం అంటారు. పర్వతముల మీద ఆ కొమ్మను విడిచి గరుడు వెళ్ళిపోయాడు. వాలకిల్లు తపమును ఆచరించిన వెనక తమ నారాయణ పరమపదాన్ని పొందారు. వాలకిల్లుకి తపస్సుకి ఎటువంటి భంగము కలగలేదు. ఆ చెట్టు కొమ్మ కింది భాగమున పర్వతముల కొనల్లో పాచి వలన రాయిగా పరిణమించి ఉంది. ఆ పాచంతా కూడా ఒక రాయిగా ఉందట. దానిని రాక్షసులు ఎరుగరు. అది హనుమంతుడు లంకకు పెట్టిన నిప్పుకు కరిగి నేలపడగా ఆ రసం వలన లంక అంతా కూడా సువర్ణ మణిమయ మగు రుద్రసేన అయిందట. ఇంత కథ ఉందండి ఆ లంకకి. అది హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ వచ్చే భాగంలో చెప్పుకుందామండి.